సత్య టాక్స్కు స్వాగతం. నేను సిహెచ్వి సత్యనారాయణ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముస్లిమేతర బాలలకు సుంతీ చేయడాన్ని ప్రోత్సహిస్తుందని చెప్పేసి సిబిఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు ఆయన విమర్శిస్తున్నారు. ఆయన ఈ మేరకు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్కు ఒక లేఖ కూడా రాశారు. ఇప్పుడు ఆయన విమర్శ ఏంటంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక మెడికల్ విద్యలో కానీ లేదా మెడికల్ ప్రాక్టీస్లో కానీ ఈ సర్కంసెషన్ అంటే సుంతి చేయటం అనేది ఆరోగ్యానికి మంచిది అనే ఒక భావాన్ని ప్రోత్సహిస్తున్నారు, ఆ భావాన్ని ప్రమోట్ చేస్తున్నారని చెప్పేసి ఆయన విమర్శిస్తున్నారు. అంటే ఈ భావన ఇప్పుడు నాన్ ముస్లిం పిల్లల్లో కూడా ఇప్పుడు దీన్ని చేయటం వల్ల అది ఒక దీని కింద ఒక మతపరమైన ఆచారాన్ని ఇప్పుడు ప్రోత్సహించినట్టు అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. ఆయన ఆరోగ్య మంత్రికి రాసిన లేఖలో ఏముందో ఒకసారి చూద్దాం. హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్టర్కి అడ్రస్ చేస్తూ ఆయన రాసింది ఏంటంటే, ఇట్ హ్యాస్ కమ్ టు మై నోటీస్ త్రూ క్రెడిబుల్ సోర్సెస్ దట్ మెనీ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ బీయింగ్ టాట్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ టు బిలీవ్ దట్ సర్కంసిషన్ ఈజ్ ఏ బెనిఫిషియల్ మెడికల్ ప్రొసీజర్. అంటే ఆంధ్రప్రదేశ్లో చాలామంది మెడికల్ ప్రాక్టీషనర్లుకి ఈ రకంగా ఆర్ బీయింగ్ టాట్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ అంటే వాళ్ళకి నేర్పడం కానీ లేదంటే వాళ్ళని ప్రభావితం చేయటం కానీ, అంటే సర్కంసెషన్ అంటే సుంతి చేయటం అనేది ఒక బెనిఫిషియల్ అంటే ఈ మెడికల్ ప్రొసీజర్ వలన ప్రయోజనం ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నారు, దాన్ని ఆ భావాన్ని ప్రోత్సహిస్తున్నారు అనేది ఆయన విమర్శిస్తున్నారు. యాజ్ ఏ రిజల్ట్ అంటే ఇది కూడా నాకు క్రెడిబుల్ సోర్సెస్ ద్వారా ఈ సమాచారం తెలిసిందని చెప్పేసి ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు. As a result, they have been advising and performing circumcisions on non-Muslim boys, a practice that has been reportedly been continuing for a considerable period. అంటే ఈ ఫలితంగా వాళ్ళు ఈ రకంగా నమ్మటం వల్ల నాన్ ముస్లిం బాయ్స్ కూడా వీళ్ళు సర్కంసిషన్ని కొంతకాలంగా ఇప్పుడు వాళ్ళకి రికమెండ్ చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. This practice is deeply concerning as it appears to stem from misinformation being disseminated in medical education or training, possibly with an organized effort behind it to promote a particular religious or communal agenda under the guise of the scientific medical practice. అంటే ఆయన చెప్పేది ఏంటంటే, ఈ మిస్ఇన్ఫర్మేషను మెడికల్ ఎడ్యుకేషన్లో ట్రైనింగ్లో ఇవ్వటం వల్ల ఒక కమ్యూనల్ ఎజెండాని సైంటిఫిక్ మెడికల్ ప్రాక్టీస్ అనే పేరుతోటి ఒక కమ్యూనల్ ఎజెండాని ప్రోత్సహించడంగా కనిపిస్తుందని చెప్పేసి ఆయన విమర్శిస్తున్నారు. ఇన్ ద లైట్ ఆఫ్ ద అబోవ్ ఐ కైండ్లీ రిక్వెస్ట్ యూ, ఆయన ఇప్పుడు కొన్ని రిక్వెస్ట్ కూడా చేశారు మంత్రిని. ఏమనంటే, కాన్స్టిట్యూట్ ఏ కమిటీ ఆఫ్ ఎంక్వైరీ టు కండక్ట్ ఏ థరో అండ్ ఇంపార్షియల్ ఇన్వెస్టిగేషన్ into the practice of circumcision on non-Muslim boys in government and private hospitals in Andhra Pradesh, including a review of medical records for the past 10 years or more to ascertain the medical indications and justifications for a procedure. ఆయన ఏం చేస్తున్నారంటే, ఒక 10 ఏళ్ల పాటు ఈ మెడికల్ రికార్డ్స్ని చెక్ చేయండి గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్స్లో. అంటే ఈ జస్టిఫికేషన్ అంటే ఇప్పుడు మెడికల్ అవసరాల కోసమే చేశారా, లేదంటే వాళ్ళు ఒక అది సుంతి అనేది ఒక మెడికల్ ప్రొసీజరు, అది ప్రయోజనకరం అనే ఒక దీంట్లో భావనలో అపోహతోటి ఒక మతపరమైన అంశాన్ని మతపరమైన సంప్రదాయాన్ని ప్రోత్సహిస్తున్నారా అనేది తేల్చడానికి ఒక కమిటీ ఏమని చెప్పేసి చెప్తున్నారు. ఎగ్జామిన్ ద సిలబస్, టీచింగ్ మెటీరియల్స్ అండ్ ట్రైనింగ్ మాడ్యూల్స్ ఆఫ్ ఆల్ మెడికల్ కాలేజ్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. అంటే ఇప్పుడు ఈ కరికులంలో ఇప్పుడు ఈ రకమైన భావాన్ని అంటే సుంతి అనేది కంపల్సరీగా చేయించుకోవాలి, లేదంటే సుంతి వలన మెడికల్ బెనిఫిట్స్ ఉన్నాయి అనే విషయాన్ని ఇప్పుడు మెడికల్ సిలబస్లో ఉందా, మెడికల్ సిలబస్లో నేర్పిస్తున్నారా, దానికి సంబంధించిన టీచింగ్ మాడ్యూల్స్ కానీ ట్రైనింగ్ మాడ్యూల్స్ కానీ ఉన్నాయా అనే దాన్ని కూడా చెక్ చేయమని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఇన్వెస్టిగేట్ ద ప్రివెలెన్స్ ఆఫ్ సచ్ ప్రాక్టీసెస్ అమాంగ్ మెడికల్ ప్రాక్టీషనర్స్. అంటే స్టేట్లో ఉన్న ఇతర మెడికల్ ప్రాక్టీషనర్స్ కూడా ఈ సుంతిని వీళ్ళు ఇట్లా సిఫార్సు చేస్తున్నారా ముస్లిమేతరులకు అనేది కూడా చూడమంటున్నారు. టేక్ ఇమీడియట్ కరెక్టివ్ మెజర్స్ ఇంక్లూడింగ్ నెసెసరీ అమెండ్మెంట్స్ టు మెడికల్ ఎడ్యుకేషన్ గైడ్లైన్స్ ఇఫ్ రిక్వైర్డ్. అంటే మెడికల్ ఎడ్యుకేషన్ గైడ్లైన్స్ కూడా ఇప్పుడు అవసరమైతే నెసరీ సవరణలు, అంటే ఇటువంటి భావన ఏమన్నా సరే ఉంటే, అంటే ఇటువంటి సిలబస్లో ఇటువంటి ఇది ఏమన్నా ప్రోత్సహిస్తుంటే, లేదంటే సిలబస్లో ఇట్లాంటి టీచింగ్ మెథడ్స్ కానీ టీచింగ్ మెథడాలజీలో కానీ చెప్తుంటే దాన్ని ఒకసారి
అమెండ్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు. లాంచింగ్ ఏ పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్ టు క్లారిఫై ద సైంటిఫిక్ అండ్ మెడికల్ పొజిషన్ ఆన్ ద సర్కంసిషన్ ఇన్ నాన్ మెడికల్ కాంటెక్స్. అంటే ఒక పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా దీన్ని సైంటిఫిక్ అండ్ మెడికల్ పొజిషన్కి సంబంధించి, సుంతికి సంబంధించి ఒక అవేర్నెస్కి సంబంధించిన ప్రోగ్రామ్ను కూడా, పబ్లిక్ ప్రోగ్రామ్ను కూడా లాంచ్ చేయమని చెప్తున్నారు. ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ దిస్ సెన్సిటివ్ ఇష్యూ విల్ బి అడ్రస్డ్ విత్ ద సీరియస్నెస్ అండ్ అర్జెన్సీ ఇట్ డిజర్వ్స్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, మెడికల్ ఎథిక్స్ అండ్ కమ్యూనల్ హార్మనీ. అంటే ఈ పబ్లిక్ హెల్త్ని, మెడికల్ ఎథిక్స్ని, కమ్యూనల్ హార్మనీ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఈ చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అంటే నిజానికి ఇప్పుడు ఈ సుంతి అనే విషయంలో ఇప్పుడు అది కొన్ని మతాలకి సంబంధించిన ముస్లిమ్స్ కానీ, లేదంటే యూదులు కానీ కొన్ని మతాల్లో చేస్తూ ఉంటారు. అయితే ఈ ఇటీవల కాలంలో కొంతమంది కూడా ఇప్పుడు డాక్టర్స్ వాళ్ళు చెప్పడం ఏంటంటే, కొన్ని రకాల పెనిస్కి సంబంధించిన కొన్ని సమస్యలు, లేదంటే ఆ స్కిన్ టైట్గా ఉండటం, ఇట్లాంటి సందర్భాల్లో సుంతిని వాళ్ళు సిఫార్సు చేస్తున్నారు. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, దానికి అసలు ఆ సుంతి చేయటం వల్ల ఇప్పుడు అది దానికి ఏదన్నా ఒక మెడికల్ బేసిస్ ఉందా, లేదంటే ఒక మతపరమైన సంప్రదాయాన్ని సైంటిఫిక్ మెథడ్ అనే పేరుతోటి ఇప్పుడు సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉందా లేదా, ఇవన్నీ కూడా తెలుసుకోకుండా దాన్ని ప్రోత్సహిస్తున్నారా, దీన్ని మెడికల్ ఎడ్యుకేషన్లో భాగంగా చేస్తున్నారా? అంటే ఇట్లా చేయటం అనేది ఒక మతపరమైన ఎజెండాని ఇప్పుడు ఒక సెక్యులర్ మెడికల్ వ్యవస్థలో, లేదంటే ఒక ప్రభుత్వం కానీ వీళ్ళు కానీ ప్రోత్సహించడం అనేది ఒక మతపరమైన ఎజెండా కింద అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఈ లెటర్ మీద ఇప్పుడు మరి మంత్రికి కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఆయన బీజేపీకి సంబంధించిన వ్యక్తి. ఇప్పుడు బీజేపీకి సంబంధించిన మంత్రి ఆరోగ్య మంత్రిగా ఉన్న టైంలో ఇప్పుడు ఇట్లా ఒక మతపరమైన ఎజెండాని మెడికల్ డిపార్ట్మెంట్ నడుపుతుంది, ప్రోత్సహిస్తుంది అనేది కూడా ఆయనకి ఇబ్బందికరమైన పరిస్థితి. ఇప్పుడు ఈయన సిబిఐ మాజీ డైరెక్టర్ చెప్పిన దాని మీద ఆయన ఏ రకమైన చర్యలు తీసుకుంటారా, ఎంక్వైరీ చేస్తారా, ఇవన్నీ కూడా మనం చూడాల్సిన పని ఉంది. ఇప్పుడు ఇటువంటి ఎజెండా అని అమలు జరపటం అనేది ఇప్పుడు బీజేపీ కూడా సమర్థించదు. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు ఇటీవల కాలంలో ఏ రకమైన ఈ మతపరమైన ఇష్యూస్, హిందూ ముస్లింలకు సంబంధించిన ఇష్యూస్ ఏమొచ్చినా సరే అవి పెద్ద సంచలనం అవుతున్నాయి. ఇప్పుడు అట్లాగే ఇప్పుడు ఈయన ఎం నాగేశ్వరరావు గారు రాసిన లెటర్ కూడా ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది. అంటే ఇప్పుడు సుంతి అనేది ఒక అది మెడికల్ ప్రొసీజరా, లేదంటే మతపరమైన ఆచారమా, ఇప్పుడు ఏంటి అసలు ఇప్పుడు డాక్టర్లు ఇప్పుడు దాని గురించి క్లియర్గా చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. ఏంటంటే అది సైంటిఫిక్గా ఎంతవరకు అవసరము, లేదంటే ఒక మతపరమైన ఆచారాన్ని మనకు తెలియకుండానే ఇప్పుడు దాన్ని ఒక సైంటిఫిక్ బేసిస్ తోటి మనం అమలు జరుపుతున్నాం అనేది ఇప్పుడు వైద్యులు కానీ, ఆంధ్రప్రదేశ్ వైద్య శాఖ కానీ ఇప్పుడు చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది.